శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మరి రేపే అమావాస్య, తెలుసు కదండి. రేపే అమావాస్య అంటే 8వ తారీఖు అమావాస్య. ఆ రోజు నేను చెప్తున్నటువంటి ఆ నరదృష్టి కానీ, చెడు దృష్టి కానీ, నరఘోష కానీ తొలగించడానికి మన సంస్థానంలో మన పండితుల ద్వారా మేము బ్లాక్ ఎర్త్లు, చూడండి ఇవి బ్లాక్ ఎర్త్లు, ఇవన్నీ ఈ బ్లాక్ ఎర్త్లు కూడా నేను పూజలో పెట్టించి ఇవ్వబోతున్నాను. అంటే నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. ఎవరికైనా చెడు దృష్టి ఉండి నరదృష్టితో బాధపడుతున్నా, ఎక్కువగా పనులు ఆటంకాలు జరుగుతున్నా, అదేవిధంగా మానసిక ఒత్తిడి పెరుగుతున్నా, ఇంట్లో భార్యాభర్తలు తగాదాలు పడుతున్నా, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి వారు ఈ బ్లాక్ ఎర్త్ను కనుక అమావాస్య రోజు నేను పూజలో పెడతాను కాబట్టి మీ ఇంటి గుమ్మానికి గనక వేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే నరదృష్టితో చూస్తే నాపరాయి కూడా 4 ఒక్కలు అవుతుంది అంటారు. అది నిజమేనండి, శాస్త్రం. మానవుడి దృష్టే ప్రపంచంలో ఎక్కువగా డేంజరస్ దృష్టి ఏదైనా ఉందంటే అది మానవ దృష్టే, నరదృష్టి. నిజంగా ఆ దృష్టి మీరు ఏదైనా సైంటిఫిక్గా కూడా చూడండి, సైంటిఫిక్గా కూడా చూడండి. ఇప్పుడు మన ఇంటి ముందు చెట్లు ఎండిపోతుంటాయి. ఎందుకండి? పూలు పూసే చెట్లు కానీ, కాయలు కాసే చెట్లు కానీ ఉన్నట్టుండి ఆ యొక్క చెట్లు ఎండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే బాట పొంటే పోయేట వాళ్ళు, బాటసారులు అందరూ కూడా ఆ చెట్టు మీద చూస్తారు, చెట్టు మీద కన్నేస్తారు. అబ్బాయి ఎంత మంచి కాయలు కాస్తున్నాయి, అబ్బాయి ఎంత బాగుంది, పళ్ళు ఎంత బాగా కాస్తున్నాయి, ఎంత చక్కటి పూలు పూస్తున్నాయి అని ఆ చెట్టు మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం చూపెడుతుంటాడు. ఆ కను దృష్టితో చూస్తుంటాడు. చూస్తే ఏమవుతుందండి, ఆ చెట్టు మొత్తం ఎండిపోతుంది, టోటల్గా మొత్తం ఎండిపోతుంది. మనకు అర్థం కాదు, ఉన్నదానిగా బాగానే ఉంది కదా, ఇంత చక్కగా నీళ్లు పెడుతున్నాం కదా, దీన్ని ఇన్ని సంవత్సరాల నుండి పెంచుతున్నాం కదా, చిన్న ఉన్నప్పుడు ఎండిపోదండి. మంచిదానికి పెరిగి కాయలు కాసి బయటికి కనపడినప్పుడు ఆ దృష్టి కనపడడం వల్ల ఆ చెట్టు ఎండిపోవడం జరుగుతుంది. లేదంటే పూత, వాటికి ఆ చెట్టుకు వచ్చేటువంటి పూత రాకుండా పోయి కాయలు కాయకుండా నష్టాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నరదృష్టి మనకు ఎక్కువగా ఉంటుందని చిన్నపిల్లలు చాలా ముద్దుగా బొద్దుగా ఉంటారు పిల్లలు. వాటికి మనం కాటుకు ఎందుకు పెడతామండి? వాళ్ళకి బయటికి తీసుకువెళ్తే అయ్యో బాబు ఎంత బాగున్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు అని చెప్పేసి ఆ దృష్టి ఆ కాటుక మీద పడే మీద, ఆ బొట్టు మీద పడే విధంగా మనం బొట్టు పెడతాం. అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకప్పుడు మనం కాటుక పెట్టినా, మనం ఏదైనా నిమ్మకాయలు పెట్టినా, మనకు ఈ కలబంద వేర్లు కట్టినా, గుమ్మడికాయలు కట్టినా ఒకప్పుడు నడిచేది. కానీ ఇప్పుడు వాటిని ఎప్పుడైతే మనకి కలియుగంలో ఎంటర్ అయిపోయామో వాటిని అలవాటు చేసుకున్నాయి ఈ నరదృష్టి అనేది కూడా. ఏముందిలే, అందరు ప్రతి ఇంటికి ఇదే కడతారు, నరదృష్టికి ఇది గుమ్మడికాయ కడతారు, కలబంద వేరు కడతారు, నిమ్మకాయలను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి కడుతూ ఉంటారు. ఇవేంటంటే అలవాటు అయిపోయినట్టే, అది పని దాని ప్రభావం కూడా ఆపలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కలికాలంలో, ఈ కలియుగంలో మరి నరదృష్టిని ఆపే చక్కటి యంత్రం ఏదైనా ఉందంటే ఈ బ్లాక్ ఎర్త్లు మాత్రమే. ఇవి మాత్రమే చెడు దృష్టిని, అసలు చెడు అనేది మీ ఇంటి వైపు కూడా కన్నెత్తి కూడా చూడదండి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బ్లాక్ ఎర్త్లు కనుక మన ఇంటి గుమ్మానికి కడితే. అందుకే ప్రతి అమావాస్యకు నేను మినిమం ఒక 500 బ్లాక్ ఎర్త్లు కూడా నేను హోమంలో పెడతాను. వీటికి అద్భుతమైనటువంటి శక్తులు కలిగించే విధంగా నేను ఆ హోమం జరిపిస్తాను మంత్రోచ్చారణ ద్వారా. అప్పుడు ఇవి శక్తివంతం అవుతాయండి. కాబట్టి ఎవరైనా మరి ఈ యొక్క బ్లాక్ ఎర్త్ కావాలని కోరుకుంటారో ఒక్కసారి మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి. కాల్ చేసి ఈ యొక్క బ్లాక్ ఎర్త్లు ప్రతి ఒక్కరు పొందవచ్చండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంటాం. తిరిగి వచ్చే మధ్యలో 4 బాటల కూడళ్ళు ఉంటాయి, 3 బాటల కూడళ్ళు ఉంటాయి. అదేవిధంగా గ్రామ దేవతలు కొలువైనటువంటి ప్లేసెస్ ఉంటాయి కొన్ని. మనం మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఇలాంటి కొన్ని దేవతలు ఉంటారు. అక్కడ కొందరు ప్రయోగాలు చేస్తూ ఉంటుంటారు. ఆ ప్రయోగాలు చేసినప్పుడు మనకు తెలియకనో మనం వాటి మీదకి వెళ్ళి దాటుకొని వస్తుంటుంటాం. నిమ్మకాయలు, ఈ కోడిగుడ్లు, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టి దిష్టి తీసి అక్కడ పడేస్తూ ఉంటారు 4 బట్టల కూడల దగ్గర. అప్పుడు ఆ దిష్టి అనేది ఆ కూడళ్ళ మధ్యలోనే ఉంటుంది, ఆ కూడలలో ఉంటుంది. మరి ఎవరైతే దాని మీదకి వెళ్ళి దాటుకుంటూ వెళ్తారో వాళ్ళకి దాని ప్రభావం పడుతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో మనం ఏం చేసేవాళ్ళం అండి, చక్కగా కుళాయి బయటనే ఉండేది,
మంచిగా బావిలో నీళ్లు తోడుకొని కాళ్ళకు పోసుకొని ఇంట్లోకి అడుగు వేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఉందా? మోడర్న్ జనరేషన్ మారిపోయింది. మనం బయట తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్లలో వాష్రూమ్స్లో మన కాళ్ళను కడుక్కుంటున్నాం. ఇది మనకు మొదలైంది. బయట కడుక్కునే ఆలోచన అలవాటు కూడా ఎక్కువ లేదు. అన్ని చిన్న చిన్న అపార్ట్మెంట్స్, చిన్న చిన్న ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. మరి వాళ్ళకు బయట పెట్టరు కదా, కుళాయి కానీ ఏదైనా వాటర్ ట్యాప్ కానీ పెట్టరు కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు ఆ దుష్ట శక్తి, ఆ నెగటివ్ ఫోర్స్ అనేది కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా ఏం జరుగుతుందండి? ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, రుణబాధలు కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య కీచులాట, ఎప్పుడు తరచుగా ఎవరికొకరికి అనారోగ్య సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. నిజమండి, ఇది నేను అక్షరాల నిజం చెప్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నిజమేది. కాబట్టి అలాంటి ప్రభావాన్ని మనం ఎదుర్కోవాలి, మనం పూర్తిగా రిఫ్లెక్ట్ చేయాలి వాటిని. అంటే మనం ఈ బ్లాక్ ఎర్త్ని తప్పకుండా మన ఇంటి గుమ్మానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ నుండి సూర్యకిరణాలు పడుతున్నాయి, సూర్యకిరణాలు అదే వేగంతో మళ్ళీ రివర్స్ పంపాలంటే మనం అక్కడ ఒక దర్పణం, ఒక అద్దం కనుక మనం పెట్టినట్టయితే ఆ రిఫ్లెక్ట్ మళ్ళీ అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనకకి పడవు. ఇంకా అదే మనం మామూలుగా ఏదైనా క్లాత్ కట్టినప్పుడు ఆ క్లాత్లో కొన్ని చొచ్చుకొని బయట పడిపోతాయి కిరణాలు. అదే గ్లాస్ పెట్టి చూడండి, రిఫ్లెక్ట్లు అయిపోతూనే ఉంటుంది. ఒక అద్దాన్ని కనుక మనం పెడితే దాని రివర్స్గా మళ్ళీ అది వెళ్ళిపోతూనే ఉంటుంది. నెగిటివ్ ఫోర్స్ కూడా అంతేనండి. మనకు కంటికి కనిపించకుండా మనల్ని సర్వనాశనం చేస్తుంది నెగిటివ్ ఫోర్స్ అనేది కూడా. చేతబడి కానీ, చెడు దృష్టి కానీ, చెడు ప్రయోగాలు కానీ, నరదృష్టి కానీ, నరఘోష కానీ, నిజంగా ఇలాంటి వాటిని సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలి. లేదంటే మన జీవితం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుందండి. కాబట్టి మనం ప్రతి అమావాస్య రోజు కూడా నేను ఈ బ్లాక్ ఎర్త్లను పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా మీ ఇంటికి తెచ్చిపెట్టుకొని గుమ్మానికి కట్టుకున్నట్టయితే ఎటు నుండి కూడా మీకు ఆ దుష్ట శక్తి ప్రభావం అనేది కూడా ఇంట్లోకి రాదు. మనం కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా అక్కడ ఆ దృష్టి అనేది వెళ్ళిపోతుంది. దీన్ని చూడగానే ఆవడ దూరం పరిగెడుతుందండి ఆ దృష్టి, చెడు దృష్టి అనేది కూడా. నర దృష్టి కానీ, నరఘోష కానీ అసలు ఉండదు, నిలబడదు, బయటికి పంపిస్తూనే ఉంటుంది. మీరు వీలైతే ఒకసారి ఎవరైనా తాంత్రిక విద్యలు తెలిసినటువంటి వారు ఎవరైనా కూడా, వాళ్ళు మారువేషంలో వచ్చినా, లేదంటే మన తెలియకుండా మన బంధువులలో, మన చుట్టాలలో కూడా తాంత్రికులు ఎవరైనా ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, వాళ్ళు ఈ బ్లాక్ ఎర్త్ గనక మన ఇంటి గుమ్మానికి గనక వేసినట్టయితే వాళ్ళ ఇంట్లోకి రారండి. అసలే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు. మీరు ఒకటిసారి టెస్ట్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఇలాంటి ప్లాన్లు చేస్తారు, ఇన్ని పూజలు చేసేటువంటి వాళ్ళు, క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకసారి వాళ్ళను తెలియనట్టుగానే ఇంట్లోకి ఇన్వైట్ చేయండి. ఇది ఇంటి గుమ్మానికి కట్టండి. వాళ్ళు వస్తానని ఇంటి వరకు వస్తారు. ఆ గుమ్మం దాటకుండానే నాకు అర్జెంట్ టైం వచ్చింది, కాల్ వచ్చిందండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను ఎప్పుడన్నా వస్తే వీలైతే వస్తానులే అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే లోపలికి రారు అసలు. ఒకవేళ బలవంతంగా కాలు లోపలికి పెట్టినా 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉండరు. ఎట్టి పరిస్థితులలో ఉండరు. మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ యొక్క ప్రభావం అనేది కూడా ఈ బ్లాక్ ఎర్త్ గుంజేస్తుంది. వాళ్ళు ఇదివరకు ఏదైనా నేర్చుకున్నటువంటి విద్యలు ఉన్నా కూడా అది మన ఇంట్లోకి అడుగు పెడితే మొత్తం తీసేసుకుంటుంది. అసలు ఏమాత్రం ఒకవేళ ఇంట్లోకి అడుగు పెట్టినా కూడా ఆ విద్యలన్నీ మర్చిపోవాల్సిందే వాళ్ళు. అలాంటి ప్రభావం ఈ బ్లాక్ ఎర్త్కు చాలా ఉపయోగపడుతుందండి. అందుకే ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం, మీరు రెంట్ హౌస్లో కావచ్చు, ఓన్ హౌస్లో కావచ్చు, ఏదైనా కానివ్వండి, మళ్ళీ మీరు రెంట్ హౌస్లో ఉన్న వారు కూడా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడైనా రెంట్ హౌస్లో పెట్టుకోవచ్చు. ఓన్ హౌస్ ఉంటే పర్మనెంట్గా పెట్టుకోవచ్చు. ప్రతి అమావాస్య రోజు కూడా మీరు ఏమన్నా మన కొబ్బరి నీళ్ళు కానీ, ఆవు పాలు కానీ, చిక్కటి ఆవు పాలు కానీ, కొబ్బరి నీళ్ళు, లేదంటే గంగాజలంలో కానీ డిప్ చేయండి. మేకు కొడతారు కదా, ఇప్పుడు మేకు కొట్టడానికి కూడా ఇది ఒక ఉంటుంది. కాబట్టి ఈ మేకు తీసి ఆ మేకు నుండి తీసేసి దీన్ని కొంచెం డిప్ చేయండి. కొబ్బరి నీళ్ళు, గంగాజలం, ఆవు పాలలో డిప్ చేసి మళ్ళీ దానికి పెట్టేసేయండి అమావాస్య రోజు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ డిప్ చేసినటువంటి వాటర్ ఏం చేయాలంటే మనం దాన్ని దూరంగా వారేసేయాలి. ఎక్కడైనా మన ఇంటి కాంపౌండ్లో కాకుండా బయట పోసేయండి. అంటే కాలువలో పోసేయచ్చు. ఇంటి ఆవరణలో ఎప్పుడు కూడా పోయకూడదు. ఇంటి బయట ఎక్కడైనా దూరంగా పోసేసినా పర్లేదు. ఎందుకంటే చెడు దృష్టి తీసుకున్నదంతా ఈ గంగాజలంలో అది మళ్ళీ బయటికి తీసుకొస్తుంది, ఆ గంగాజలంలో కలుస్తుంది. ఇప్పుడు ఆవు పాలు కూడా స్వీకరిస్తుంది, చెడు దృష్టిని స్వీకరిస్తుంది. అదేవిధంగా కొబ్బరి నీళ్ళలో కూడా ఈ చెడు దృష్టిని తీసుకునే గుణం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లు తీసుకెళ్లి బయట పారబోయడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది. ఇలా ప్రతి అమావాస్యకు చేయండి, చాలా మంచి మేలు జరుగుతుందండి. కాబట్టి మీరు ఎవరైనా చెడు దృష్టితో, నరదృష్టితో, ఈ నరఘోషతో బాధపడుతున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ బ్లాక్ ఎర్త్ను కనుక
మీరు ఇంటి గుమ్మానికి కనుక వేసుకున్నట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఈ బ్లాక్ ఎర్త్ కావాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి ఒకసారి వాళ్ళని అడగండి, తప్పకుండా మీకు పంపిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. మే 10వ తారీఖున 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నెంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు: మొట్టమొదటి ప్రయోజనము, రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం, నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విశేషం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ప్రత్యేకతలు: మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది. సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు: మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి, ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.